వెల్కమ్ టు బీడీటీవీ. ఏపీలో రాబోయేటువంటి ఎన్నికల్లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు అనేటువంటి విషయం గురించి పెద్ద ఎత్తున కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. జనసేన పార్టీ వర్గాల్లో కూడా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏ స్థానాన్ని ఎంచుకోబోతున్నారు అనేటువంటి విషయం గురించి అయితే ఆసక్తికరంగా అయితే చర్చించుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే 2 స్థానాల నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసి వైసీపీ పార్టీ అభ్యర్థుల చేతుల్లో అయితే ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు 2024 విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఏ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారంటే జనసేన పార్టీ వర్గాల నుంచి అయితే కొన్ని స్థానాల పేర్లు అయితే ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. ఈసారి భీమవరం నుంచి, గాజువాక నుంచి కాకుండా కొత్త స్థానాల మీద జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపిస్తూ ఉన్నట్లుగా తెలుస్తుందంటూ కూడా 2 నియోజకవర్గ పేర్లు అయితే ఎక్కువగా వినిపిస్తూ ఉన్నారు. ముందుగా కనుక చూసుకుంటే వార్తల్లో నిలిచేటువంటి స్థానం పిఠాపురం నుంచి జనసేన పార్టీ అధ్యక్షుడు పోటీ చేయబోతున్నారంటూ కూడా పిఠాపురం నియోజకవర్గాన్ని జనసేన పార్టీ వర్గాలు కూడా ఎక్కువగా ప్రచారం అయితే చేయడం జరిగింది. రాజకీయ వర్గాల్లో కూడా కాపు సామాజిక వర్గం చెందినటువంటి ఓట్లు ఎక్కువగా పిఠాపురంలో ఉండబోతున్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారంటూ అందరూ కూడా అనుకున్నారు. గత 2 రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ అయితే వేరే రకంగా వేరే ఒక నియోజకవర్గం మీద ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తుంది. తిరుపతి నుంచి పోటీ చేస్తే ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయం గురించి పవన్ కళ్యాణ్ అయితే ఆలోచన జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. గతంలో పవన్ కళ్యాణ్ అన్నయ్య అయినటువంటి చిరంజీవి పీఆర్పీ పార్టీ నుంచి పోటీ చేసి తిరుపతి నుంచి అయితే ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ఈసారి పవన్ కళ్యాణ్ ఆ స్థానం నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా జనసేన పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నాయకులు అయితే పవన్ కళ్యాణ్కి సూచించడంతో పవన్ కళ్యాణ్ అయితే పిఠాపురాన్ని వదిలి తిరుపతి నుంచి పోటీ చేస్తే ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయం గురించి ఆలోచన జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. గతంలో పీఆర్పీ పార్టీలో ఎవరైతే పనిచేశారో వారితో ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తుంది. తిరుపతి నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీ నుంచి సర్వేలు ఎక్కువగా పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని అభిప్రాయం వ్యక్తం అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తిరుపతి నుంచి పోటీ చేయబోతున్నారు అనేటువంటి విషయం గురించే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా చర్చ నడుస్తుంది. ఇక గతంలో పోటీ చేసినటువంటి భీమవరం, గాజువాక ఈ 2 నియోజకవర్గాలను వదిలేసి పవన్ కళ్యాణ్ ముందుగా పిఠాపురం అనుకున్నారు. పిఠాపురంలో కూడా ఆయన సామాజిక వర్గానికి ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సర్వేలు జరిపారు. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పోటీ చేయబోతున్నారంటూ అందరూ కూడా ఒక నిర్ణయానికి అయితే రావడం జరిగింది. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ అయితే తిరుపతి వైపు చూడడంతో అందరూ కూడా తిరుపతి నియోజకవర్గం గురించే పెద్ద ఎత్తున కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ఇక జనసేన పార్టీలు కూడా రాబోయేటువంటి ఎన్నికల్లో తిరుపతి నుంచి పోటీ చేసేందుకు చాలామంది అయితే ఆశావాహులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. వైసీపీ పార్టీ నుంచి చిత్తూరు ఎమ్మెల్యే అయినటువంటి ఆయన వైసీపీ పార్టీని విడిచి జనసేన పార్టీలో అయితే చేరబోతూ ఉండడంతో ఆయన కూడా ఆర్ఎన్ శ్రీనివాసులు తిరుపతి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఇంకా జనసేన పార్టీకి సంబంధించి కిరణ్ రాయల్ అయితే ఆ స్థానం నుంచి అయితే ఇప్పటి వరకు ఆశలు అయితే పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఆయన జనసేన పార్టీ అధ్యక్షుడే పవన్ కళ్యాణ్ స్వయంగా పోటీ చేస్తామని ఆలోచన చేస్తూ ఉండడంతో వీరిద్దరూ కూడా కొంత తగ్గినట్లుగా తెలుస్తుంది. ఇంకా పవన్ కళ్యాణ్ అయితే ఇప్పటి వరకు కూడా సంప్రదింపులు అలాగే సర్వేల మీద ఆధారపడినట్లుగా తెలుస్తుంది. ఈ నియోజకవర్గంలో ఇంకా కొంత క్లారిటీ వచ్చిన తర్వాత తిరుపతి నియోజకవర్గాన్ని అయితే ఎక్కువగా ఖాయం చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక భీమవరానికి సంబంధించి కూడా ఒక జనసేన పార్టీలో పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతుంది. ఇక పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేయబోతే ఎవరు ఆ స్థానాన్ని భర్తీ చేయబోతున్నారు అనేటువంటి విషయం గురించి ఒకసారి కనుక చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే రామాంజనేయుల్ని జనసేన పార్టీలో చేర్చుకుని అక్కడి నుంచి భీమవరం నుంచి బరిలోకి దింపేందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే ఆలోచన తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే రామాంజనేయులతో చర్చలు జరిపి తాను పోటీ చేయట్లేదని ఈసారి ఖచ్చితంగా మీరు పోటీ చేయాలంటూ రామాంజనేయుల్ని పవన్ కళ్యాణ్ కోరినట్లుగా స్వయంగా రామాంజనేయులే చెప్పడం జరిగింది.